రీసెంట్ గా జీన్ ఎడిటెడ్ షీప్ ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్. జీన్ ఎడిటింగ్ మీన్స్ ఏదైనా ఒక ఆర్గానిజం లోని డిఎన్ఏని మాడిఫై చేయడం, లైక్ యాడ్ ఆర్ డెలీట్ చేయడం ఆర్ ఎల్స్ ఆల్టరేషన్ చేయడం అనమాట డిఎన్ఏని. దీన్నే జీన్ ఎడిటింగ్ అంటాము. సో ఇందులో క్రిస్పర్ కాస్9 టెక్నాలజీని యూజ్ చేసి జీన్ ఎడిటింగ్ అనేది చేశారు. ఈ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ అనేది జీనోమ్ ఎడిటింగ్ టూల్ అనమాట. ఇందులో కాస్9 అనే ఎంజైమ్ ని యూజ్ చేస్తారు డిఎన్ఏ స్ట్రాండ్స్ ని కట్ చేయడం కోసం. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఆల్రెడీ జీన్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ ని చూసాం. అండ్ ఎన్టీఆర్ఐ వాళ్ళు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బఫెల్లో యొక్క ఎంబ్రియోని కూడా జీన్ ఎడిటింగ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీకి 2020లో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసిన షీప్ యొక్క యూనిక్నెస్ చూసుకుంటే మజిల్ ఎన్హాన్స్మెంట్. సో ఇందులో మయోస్టాటిన్ అనే జీన్ ని ఎడిట్ చేశారనమాట. సో దట్ 30% ఆఫ్ మజిల్ అనేది ఇంక్రీజ్ అయింది ఈ షీప్ లో. నార్మల్ ఇండియన్ షీప్ తో కంపేర్ చేసుకుంటే ఇది 30% మజిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, లైక్ యూరోపియన్ బ్రీడ్స్ లాగా. అండ్ నాన్ ట్రాన్స్జెనిక్. సో ఇందులో ఎలాంటి ఫారెన్ డిఎన్ఏస్ ని యూజ్ చేయలేదు. అండ్ మల్టీపర్పస్ యూజ్ అనమాట. సో దీన్ని కన్సంప్షన్ కోసము యూజ్ చేయొచ్చు, అలానే మిల్క్ కోసం, ట్రేడింగ్ కోసం కూడా దీన్ని యూజ్ చేస్తారు.